వారికి మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. పాత గ్రంథాలయం కూలిపోవడంతో కనీస వసతులు కూడా కరువయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం నడిబొడ్డున ఖమ్మంలో నగరంలోని జిల్లా గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయానికి తరచూ వందల సంఖ్యలో కూడా విద్యార్థులు నిరుద్యోగులు వచ్చి చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని గ్రంథాలయం వద్ద ఉన్నాం. గ్రంథాలయం చూసినట్టయితే చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు చదువుకోవడానికి నిరుద్యోగులు వస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో గత 3 నెలల క్రితం చూసినట్టయితే ఈ గ్రంథాలయం మొత్తం ఇక్కడ ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రతినిత్యం చదువుకునే విద్యార్థులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మనం ఒక్కసారిగా కూలిపోవడంతో మాత్రం విద్యార్థులు మాత్రం ఆందోళన చెందిన పరిస్థితి. దాదాపు 1950లో ఈ గ్రంథాలయం ఏర్పడేసిన నేపథ్యంలో మాత్రం ప్రతినిత్యం కూడా ఇటు నిరుద్యోగులు మహిళలు కానివ్వండి పురుషులు కానీ అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు వచ్చి చదువుకున్న నేపథ్యంలో మాత్రం ఇది ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మాత్రం భయాందోళన గురైన పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గ్రంథాలయాన్ని కూడా మళ్ళీ నిర్మించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ మాత్రం ఇంతవరకు కూడా 3 నెలలైనా సరే ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. దాదాపు 3 నెలలు కావస్తున్నా సరే చాలామంది ఇబ్బందులు పడతారు. ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ బాత్రూమ్ ఫెసిలిటీ కానీ ఇంకా మంచినీటి సదుపాయాలు కానీ ఎక్కడా కూడా కనిపెట్టి చెప్పొచ్చు. దాదాపు 3 నెలలు గడుస్తున్నా సరే అధికారులు అడుగుతుంటే మాత్రం ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా స్టార్ట్ చేయాలని చెప్తారు. అదేవిధంగా సిబ్బంది కొరత ఉందని కూడా ఇటు గ్రంథాలయం అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అతిపెద్ద గ్రంథాలయం అనేది ఈ గ్రంథాలయం దాదాపు 600 మంది విద్యార్థులు ప్రతినిత్యం వచ్చి చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు రాకపోవడంతో అనేక మంది కూడా వచ్చి ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫెసిలిటీ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని చేద్దాం. చెప్పండి, ప్రధానంగా గ్రంథాలయానికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎంతోమంది టాయిలెట్స్ సరిగా నీడెడ్ అవసరం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ఈ టాయిలెట్స్ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలి. ఎందుకంటే ఎంతోమంది వందల మంది వస్తున్న ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శానిటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి వీళ్ళకి మాకు టాయిలెట్ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా అంటే గతంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొన్న జిల్లా కలెక్టర్ కూడా గ్రంథాలయానికి వచ్చి పర్యవేక్షించారు, చేస్తామని చెప్పారు. ఎంతవరకు చేశారు? గతంలో టాయిలెట్స్ ప్రకటించాలని కోరారు కాబట్టి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దయచేసి వీలైనంత తొందరగా ఈ గ్రంథాలయానికి అత్యవసరంగా మూత్రశాలలు మరియు మరుగుదొడ్లు ప్రారంభించండి. ఇది అయిన తర్వాతే ఇంకా కొంచెం మౌలిక సదుపాయాల నుంచి కొన్ని పుస్తకాలు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే పుస్తకాలు కూడా సరిగ్గా లేవు, చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజమేనా? ఇంకా కొన్ని ఉంటే బాగుండును. కొన్ని ఉన్నప్పటికీ ఇంకా సాధ్యమైనంత వరకు ఇప్పించగలిగితే బాగుంటుంది ప్రభుత్వం తరఫున. అంటే గత ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది? పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగుగానే ఉన్నప్పటికీ ఇంకా కొంచెం మెరుగైన పుస్తకాలు ఉంటే కొంచెం బాగానే ఉండొచ్చు అని అభిప్రాయం పడుతున్నాము. కాబట్టి వీళ్ళంత తొందరగా ఫస్ట్ అయితే మూత్రశాలలో ఏర్పాటు చేయండి. దీంతో ఈనాడు జరుగుతున్న నవ్య ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో ఎస్ఎస్సి అండ్ ఇండియన్ రైల్వేస్ అండ్ బ్యాంకింగ్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఇప్పుడు ఆన్లైన్ బేస్డ్ అయినటువంటి విధానం అయింది. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఆధారిత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రభుత్వం స్పందించి అన్ని ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి ఇందులో సిస్టమ్స్ మాడిఫై చేసి ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్స్ అందుబాటులో తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, మొత్తం చూసినట్టయితే గ్రంథాలయం ఇక్కడికి ఏర్పాటు చేసినప్పటికి కూడా గ్రంథాలయం గత 1950 నుంచి ఇక్కడ గ్రంథాలయం ఉన్నప్పటికి కూడా చాలామంది నిరుద్యోగులు విద్యార్థులు వచ్చి చదువుకున్నప్పుడు కూడా ఇక్కడ వసతులు లేకపోవడంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పి వాపోతున్న పరిస్థితి అనిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కూడా ఈ బిల్డింగు కూలిపోయిన నేపథ్యంలో మాత్రం పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇక్కడ చాలామంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నప్పటికి కూడా ఇక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో ఇటు మహిళలు కానివ్వండి విద్యార్థులు కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే దీనికి సంబంధించి కూడా 2019లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడ ఓపెన్ చేసినప్పటికి కూడా ఇక్కడ
ఫెసిలిటీస్ కూడా సరిగా లేకమని చెప్పొచ్చు. బుక్స్ కూడా సరిగా అందుబాటులో కూడా లేవని కూడా తెలుస్తున్న పరిస్థితి వస్తుంది. దాదాపు ఇక్కడ చూసినట్టయితే గ్రంథాలయంలో చాలామంది ఇక్కడ విద్యార్థులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నైట్ 11 గంటల వరకు కూడా ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం సరైన వసతులు లేవని చెప్పి కూడా చాలామంది విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే మహిళలకు ఎక్కువగా వచ్చే నేపథ్యంలో మూతశాలకు వెళ్లేందుకు కూడా మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి. అదేవిధంగా సరైన బుక్స్ లేకపోవడంతో కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో చూసినట్టయితే గతంకి ఇప్పుడు చూసినట్టయితే ఒకప్పుడు ఉన్న గ్రంథాలయానికి ఇప్పుడున్న గ్రంథాలయం చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చాలామంది విద్యార్థులు కూడా కొంచెం ఆందోళన చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం కూడా చాలామంది కూడా ఇక్కడ సమస్యలు అని చెప్పి కూడా ఈ గ్రంథాలయం ముందు కూడా ధర్నా చేసిన పరిస్థితి వస్తుంది. ఈ ధర్నా చేసిన నేపథ్యంలో మాత్రం చాలామంది పోలీసులు వచ్చి వాళ్ళని విద్యార్థుల్ని గెంటి వేసిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం అధికారులు తొందరగా ఈ మరుగుదొడ్లు కానీ గ్రంథాలయం కూలిపోయేదాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి కూడా త్వరలోనే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెప్పినప్పటికి కూడా 3 నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు ఇక్కడ మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో మాత్రం చాలామంది విద్యార్థులు కూడా కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేసినప్పటికి కూడా విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ప్రతినిత్యం పుస్తకాలు వేల సంఖ్యలో డబ్బులు పెట్టి కొనలేక ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేస్తుందని ఇక్కడ అన్ని వసతులు ఉంటాయని చెప్పి ఈ నిరుద్యోగులు విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మౌలిక సరిపోదు సరిగా లేకపోవడంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ విద్యార్థులు కూడా అధికారులకు వెల్లడించారు. అధికారులు కూడా ఇక్కడ మాకు కూడా సరైన సిబ్బంది కూడా లేని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఏదైతే గ్రంథాలయం ఏర్పాటు చేసినప్పుడు గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా మరుగుదొడ్లు కానీ మంచినీటి వసతి కానీ పూర్తిగా ఏర్పాటు చేసి ఆ కూలిపోయిన బిల్డింగ్ను కూడా మరి కొత్త బిల్డింగ్ కట్టించి విద్యార్థులకి ఆదుకోవాలని చెప్పి కూడా చాలామంది విద్యార్థులు కూడా నిరుద్యోగులు కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం గ్రంథాలయంలో మాత్రం మౌలిక వసతులు సత్వరంగా అంతే త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.